హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ గైస్. ఐబీపీఎస్ క్లర్క్ 2024 నోటిఫికేషన్ అయితే మనకి 13th జూన్ 2024న రిలీజ్ చేశారు. అలానే మొత్తం వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 6120 వేకెన్సీస్తో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలానే మొత్తం ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏమేం బ్యాంక్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ ఎగ్జామ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, స్టేట్ వైజ్ వేకెన్సీస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఐబీపీఎస్ 2024 నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్. అంటే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి, అలానే మీరు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే వాటిని మోడిఫై చేసుకోవడానికి టైం చూసుకున్నట్టయితే మనకి 1st జూలై 2024 టు 21st జూలై 2024. అంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి, అలానే ఏమైనా మిస్టేక్స్ని మోడిఫై చేసుకోవడానికి కూడా టైం అనేది మనకి 1st జూలై నుంచి 21st జూలై వరకు అయితే ఇచ్చారు. ఈ టైంలోనే మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అలానే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని అయితే ఈ టైంలోనే మోడిఫై చేసుకోవాలి. ఎక్స్ట్రాగా వేరే డేట్స్ అయితే మనకి కరెక్షన్ విండోకి అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఈ డేట్స్లోనే మీరు కరెక్షన్ అనేది కూడా చూసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా అయితే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. పేమెంట్ అనేది కూడా మనం జూలై 1st నుంచి 21st వరకు అయితే కంప్లీట్ చేసేయాలి. సేమ్ అప్లికేషన్, అలానే ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి, ఫీజ్, ఇవన్నీ 1st జూలై నుంచి 21st జూలై లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి మనకి 12th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. అలానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అడ్మిట్ కార్డ్స్ అయితే మనకి ఆగస్ట్ 2024లో అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. ఆగస్ట్లో అయితే అడ్మిట్ కార్డులు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ. మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్లో అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ. ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్స్కి మనకి అడ్మిట్ కార్డ్ అయితే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఆ డేట్స్ అయితే మనకి ఇస్తారు. ఇంకా డేట్స్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదు. ఆ టైంలో అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డు. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ వచ్చేసి మనకి అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2025లో అయితే మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. మనకి ఈ పీఈటీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే మనకి ఆన్లైన్ మోడ్ కానీ లేదంటే ఫిజికల్ మోడ్లో అయితే ఉంటుంది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్టయితే పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. ఏ బ్యాంక్స్ ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్స్ అయితే మనకి ఎగ్జామ్లో కండక్ట్ చేయడానికి పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి మీరు అప్లికేషన్లో ఫిల్ చేస్తారు కదా డేటా, ఆ డేటా అనేది మీ జాయినింగ్ డేట్ వరకు, అలానే జాయినింగ్ తీసుకెళ్ళిన సర్టిఫికెట్స్ అన్నీ ఏది డిఫరెన్స్ అయితే ఉండకూడదు. ఏమి చేంజెస్ ఉండకుండా సేమ్ ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో అప్లికేషన్లో అలానే మీ జాయినింగ్ డేట్కి తీసుకెళ్ళిన అప్లికేషన్స్ సర్టిఫికెట్స్లో కూడా సేమ్ ఉండాలి. లేదు అంటే మీ జాబ్ అనేది రిజెక్ట్ చేస్తారు. అలానే మీ కేటగిరీ అనేది అప్లికేషన్లో ఒకటి పెట్టుకుని అక్కడ జాయినింగ్కి వెళ్ళిన తర్వాత వేరేది ఉన్నా మీ జాబ్ అయితే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఏం చేంజెస్ అయితే ఉండకూడదు. మీరు అప్లికేషన్స్లో ఏం ఫిల్ చేశారో మీరు జాయినింగ్కి తీసుకువెళ్ళిన అప్పుడు అవి కూడా సేమ్ అయితే ఉండాలి. మొత్తం ఈ ప్రాసెస్లో మీరు ఏ డీటెయిల్స్ అయితే అప్లికేషన్లో ఫిల్ చేశారో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు అదే డీటెయిల్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అయితే ఇచ్చారు. అలానే నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ చూసుకున్నట్టయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, లేదంటే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ కానీ భూటాన్ కానీ అయి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ వచ్చేసి మనకి యాజ్ ఆన్ 1st జూలై 2024. మీకు 1st జూలై 2024కి అయితే ఈ ఏజ్ అనేది ఉండాలి. మినిమం 20 years అయితే ఉండాలి. అలానే మ్యాక్సిమం ఇయర్స్ వచ్చి 28 అయితే ఉండాలి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 2nd జూలై 1996కి ముందు, అలానే 1st
జూలై 2004కి తర్వాత అయితే ఉండకూడదు. ఈ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్‌లో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అలానే ఇదొచ్చేసి జనరల్ వాళ్ళకి. మిగిలిన కేటగిరీ రిజర్వేషన్ ఉన్న కేటగిరీస్ ఉంటాయి కదా! వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదంతా ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇలా అయితే మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అంటే చాలామంది ఫైనల్ ఇయర్‌లో ఉండి ఇప్పుడు అయిపోతూ ఉంటది కదా! ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చా లేదా అని చాలామందికైతే డౌట్ వస్తుంది. మీ మార్క్ షీట్ అంటే 4-2 మార్క్ షీట్ వచ్చేసుంటే మనకి ఆ మార్క్స్ అనేవి కావాలి. మీ 4-2 మార్క్స్ అనేవి అప్లికేషన్‌లో ఫిల్ చేసుకోవడానికి కావాలి. కాబట్టి మీకు 21/7/2024 అంటే ఈ లాస్ట్ డేట్ లోపు మీకైతే ఆ మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఫైనల్ ఇయర్‌లో అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబుల్. ఇదైతే వీళ్ళు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ పొసెస్ వాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ హి ఆర్ షీ ఈస్ గ్రాడ్యుయేట్ on the day he or she register and indicate the percentage of marks obtained in graduation while registration online. మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే మీ మార్క్స్ అనేవి అక్కడ ఫిల్ చేయాలి అని చెప్పి వీళ్ళైతే ఆల్రెడీ మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్ అయి ఉంటే మీ మార్క్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటే మీరైతే ఎలిజిబుల్. లేదు అంటే మీరు ఈ జాబ్‌కి ఎలిజిబుల్ కాదు. ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలానే కంప్యూటర్ లిటరసీ చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మీకు సిస్టమ్స్ అనేవి ఆపరేట్ చేయడం అలానే వర్కింగ్ చేయడం అయితే వచ్చుండాలి. అలానే మీకు కంప్యూటర్ సైడ్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. మీ స్కూల్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ ఒక సబ్జెక్ట్ అయితే మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ సబ్జెక్ట్స్ ఏయన్నా చదివుంటే మీరైతే ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఆర్ మీరు ఏ స్టేట్‌లో అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చుండాలి. ఇది చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! దీన్నైతే ఒకసారి చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డిఈఎస్ఎం క్యాండిడేట్స్‌కి వచ్చి ₹75 అయితే వీళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అలానే ఇంకా మిగిలిన వాళ్ళందరూ ₹850 అయితే పే చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఇవి వచ్చేసి మనకి 3 సెక్షన్స్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో 30, న్యూమరికల్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 30 మార్క్స్. అలానే న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ 35 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్‌కి మనకి 1 మార్క్ అయితే వస్తుంది. మనకి టైం చూసుకున్నట్టయితే ఈచ్ సెక్షన్‌కి 20 మినిట్స్ అయితే వీళ్ళు టైం అనేది ఇస్తున్నారు. టోటల్ మనం 60 మినిట్స్‌లో 100 క్వశ్చన్స్‌కి అయితే ఆన్సర్ చేయాలి. 100 మార్క్స్ అయితే మనకొస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇది 4 సెక్షన్స్ అయితే ఉంటాయి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవి వచ్చి మనకి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్‌కి. అలానే టైం చూసుకున్నట్టయితే 35 మినిట్స్ అయితే ఉంటుంది. అలానే జనరల్ ఇంగ్లీష్‌లో అయితే మొత్తం 40 క్వశ్చన్స్ అలానే మాక్సిమం మార్క్స్ చూసుకున్నట్టయితే 40 టైం వచ్చి 35 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అయితే 50 క్వశ్చన్స్ 60 మార్క్స్‌కి అయితే ఇస్తున్నారు. 45 మినిట్స్ అయితే మనకి టైం అనేది ఇస్తున్నారు కంప్లీట్ చేసుకోవడానికి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 45 మినిట్స్ అయితే టైం ఇస్తున్నారు. టోటల్ 190 క్వశ్చన్స్ 160 మినిట్స్‌లో అయితే ఆన్సర్ చేయాలి. టోటల్ మార్క్స్ వచ్చి మనకి 200 మార్క్స్‌కి అయితే ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్. మనకి ఇక్కడ సెక్షన్స్ టైం ఇస్తున్నారు కదా! మనకి ఈ సెక్షన్ వచ్చి 20 మినిట్స్ ఉంటుంది. ఈ 20 మినిట్స్ కంప్లీట్ అవ్వకుండా మీరు వేరే సెక్షన్‌లోకి వెళ్ళలేరు. అలానే ఆ 20 మినిట్స్ దాటిన తర్వాత ఆ సెక్షన్‌లో మీరు ఏ క్వెషన్‌కి ఆన్సర్ అయితే చేయలేరు. ఇది వచ్చి మనకి సెక్షన్ కట్ ఆఫ్ కూడా మనకి సెక్షన్ వైస్ అయితే తీస్తున్నారు. అలానే టైం కూడా మనకి సెక్షన్స్ వైస్ అయితే టైం కూడా అలాట్ చేస్తున్నారు. ఈ టైం దాటైతే మనం ఈ సెక్షన్‌లో
ఉండి ఆన్సర్ చేయడానికైతే ఉండదు. అలానే ఆ టైం ముందే మీరు కంప్లీట్ చేసేసుకున్న ఆ 20 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్‌కైతే వెళ్తారు. కాబట్టి టైం అనేది చూసుకోండి. సేమ్ మెయిన్స్‌కి కూడా అంతే. అలానే మనకి ఎగ్జామ్‌లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే సపోజ్ మీకిక్కడ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 30 మార్క్స్‌కి ఉంది కదా! ఈ 30 మార్క్స్‌లో 20 మార్క్స్ వస్తేనే ఈ సెక్షన్ క్వాలిఫై అవుతారంటే మనకి 20 మార్క్స్ అయితే వచ్చుండాలి. 20 మార్క్స్‌కి తక్కువ వచ్చుంటే ఈ సెక్షన్ అనేది మనం క్వాలిఫై అవ్వం కాబట్టి టోటల్‌గా కూడా మనం ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వం. కాబట్టి మనకి సెక్షనల్ క్వాలిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్‌లో. ఎవరికైతే మొత్తం అన్ని సెక్షన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారు. అలా కాకుండా టోటల్‌గా కట్ ఆఫ్ వచ్చి మనకి సెక్షన్ వైస్ కట్ ఆఫ్ అనేది రాకపోయినా మీరైతే క్వాలిఫై అవ్వరు. కట్ ఆఫ్ సెక్షన్ వైస్ అయితే ఉంటుంది. అలానే మెయిన్స్‌కి కూడా సేమ్ అంతే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి స్టేట్ వైస్ మీడియమ్స్ ఇవి. మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇవొచ్చేసి స్టేట్స్. ఇది వచ్చి మనకి ఆ స్టేట్స్‌లో ఏ మీడియమ్స్‌లో అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఈ లాంగ్వేజెస్‌లో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలానే తెలంగాణ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ ఈ లాంగ్వేజెస్‌లో అయితే మనకి తెలంగాణలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవొచ్చేసి మనకి స్టేట్ వైస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్‌కి. ఇవొచ్చి స్టేట్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, మెయిన్ ఎగ్జామినేషన్స్. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇక్కడ చూసుకోండి. అలానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్‌కి మీ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ ఎగ్జామినేషన్స్ చూసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసి మనకి అనంతపూర్, ఏలూరు, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవి వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. అలానే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఇవి మెయిన్ ఎగ్జామినేషన్స్‌కి సెంటర్స్. ప్రిలిమినరీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి సెంటర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మెయిన్స్‌కి వచ్చేటప్పటికి కాంపిటీషన్ తగ్గుతుంది కాబట్టి మెయిన్స్‌లో కొన్ని తక్కువ సెంటర్స్ అయితే ఉంటాయి. అలానే తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇవి వచ్చి ప్రిలిమినరీకి. అలానే మెయిన్స్‌కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ ఇవి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.